Welcome to the second episode of Idi Mana Cinema Picture, a Common Audience podcast. We have with us Swati Garu, and Swati Garu almost like 12 years since tells Maku, and it's been a very pleasant journey. And there's a lot I want to talk today. I also came up with a format, and I know Swati Garu has a very busy schedule. She is not even in India, US lo unnaru, and I made sure that I message her and get 30 minutes of her time and telling her that let's waste 30 minutes of your time. So, Swati Garu, thank you Anurag. I'm very happy that I got this opportunity to meet you. And probably మీరు ఇండియాకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఒకసారి కలుద్దాం బికాస్ దెర్ ఇస్ అనదర్ థింగ్ దట్ ఐ ప్లాన్ విత్ యూ. సో Swati Garu, we'll directly jump into the thing. So the reason why I picked Swati Garu as a common audience for the second episode ఏంటంటే స్వాతి గారు మాకు ఆల్మోస్ట్ లైక్ అత్తారింటికి దారేది దగ్గర నుంచి తెలుసు. అప్పట్లో మేము కొంచెం ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. అండ్ ద ఫస్ట్ మెమరీ దట్ ఐ హ్యావ్ అబౌట్ యువర్ మెసేజ్ ఈస్ అత్తరింటికి దారేదానికి మనం కనెక్ట్ అయ్యాము, బట్ ది వాజ్ నో ఇంటరాక్షన్. ఏంటది వన్ నేను ఒక్కటే సినిమాకి వివర్ ట్రోలింగ్ ఆల్ ద బ్యాడ్ థింగ్స్ దట్ హ్యాపెన్ విత్ దట్ మూవీ, బట్ ఐ రిమెంబర్ ద కమెంట్ ఆల్సో. సి స్టార్టింగ్ లో ఇట్లా బైక్ ఇలా వాటర్ మీద నుంచి వెళ్ళినప్పుడు, కార్ వెళ్ళినప్పుడు ఏమో వాటర్ స్ప్లాష్ అవ్వదు, బైక్ వెళ్ళినప్పుడు పోతున్న వాటర్ స్ప్లాష్ అవుతుంది, మీరు ఇలాంటిది నోటీస్ చేయలేదా అనగానే దట్ ఈస్ హౌ ఐ గాట్ దట్. ఓ ఇలా కూడా నోటీస్ చేస్తున్నారా, ఇంత డీటెయిలింగ్ ఉందా సుకుమార్ సినిమాలో అని చెప్పేసి దట్స్ హౌ వి గాట్ ఇన్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్. సో అపార్ట్ ఫ్రమ్ దాట్, స్వాతి గారు, జస్ట్ టెల్ us how you know Cinema Picture and how have you been with us? So first of all, thank you Vamshi for inviting me to waste time. సో నాకు నచ్చింది, లైక్ టైటిల్ ఆఫ్ ఇట్ నాకు బాగా నచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వేస్ట్ టైం. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ నేను ముందు పవన్ కళ్యాణ్ కి పిచ్చి ఫ్యాన్, అంటే ఇప్పుడు కూడా, బట్ అంటే ఇట్ వాస్ లైక్ ఐ యూస్ టు వాచ్ లైక్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అనమాట. లైక్ గబ్బర్ సింగ్ మూవీ అవ్వచ్చు, ఆ తర్వాత అత్తారింటికి దారేది. అయితే ఆ సినిమాలో నాకు గుర్తుంది మీరు పెట్టినప్పుడు, నాకు తెలియదు ఎవరు అబ్జర్వ్ చేశారో, నేనైతే అది కామెంట్స్ లో చూడలేదు, ఆయన అసలు అత్తతో మాట్లాడాడు అంటే లాస్ట్. అది నేనే పెట్టాను ఫస్ట్ మీకు. ఐ వాస్ థింకింగ్ అత్తరికి ఏం పెట్టుంటారా అని. అత్తరికి ఇదే పెట్టారు. మీకు అర్థమవుతుందా లాస్ట్ వరకు అసలు అత్తయ్యతో మాట్లాడగా నాకు మైండ్ పోయింది. ఓ మై గాడ్, త్రివిక్రమ్ ఇంత డీటెయిల్ గా తీసాడా అని. And I love the way you observe that thing, and not many people noticed it, but that was a very big thing. అది ఏ రివ్యూ లో అప్పటి వరకు చెప్పలే అది. Yeah, and what I also thought was, next time ఆ సినిమా చూసినప్పుడు I was actually చెకింగ్ ఇట్ అనమాట. ప్రతిసారి అత్త తిడుతుంది వెళ్ళిపోతున్నాడు, అత్త తిడుతుంది వెళ్ళిపోతున్నాడు, లాస్ట్ లో మాత్రమే మాట్లాడాడు. సచ్ నైస్ థింగ్, సచ్ నైస్ అబ్జర్వేషన్. నాకు అది అంటే ఐ లైక్ లుక్ ఎట్, నాకు నచ్చినవి నేను చాలా డీటెయిల్డ్ గా చూస్తాను అనమాట. నాకు అది ఎందుకునో మరి దట్స్ హౌ ఐ యామ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నాకు నచ్చిన మనిషి అయినా, నాకు నచ్చిన సబ్జెక్ట్ అయినా, టాపిక్ అయినా, నాకు చిన్న చిన్న డీటెయిల్స్ ఇష్టం. బికాస్ ఐ ఫీల్ లైక్ ద మ్యాటర్, ద హోల్ ఇంపార్టెంట్ స్టఫ్ ఈస్ ఇన్ దట్ స్మాల్ డీటెయిల్స్. యాక్చువల్లీ ఇట్స్ సంథింగ్ విచ్ ఐ ఫాలో. అదొకటి. అండ్ ఆ మూవీ నాకు నేనొక్కడే, నాకు నెంబర్ వన్ అది నాకు నచ్చింది ఆ మూవీ. యాక్చువల్లీ మీరు అలా రాసినప్పుడు నేను అందుకనే లైక్ సపోర్టివ్ గా రాసిన, నచ్చింది. అది ఇట్ వాస్ టూ ఇంటెలిజెంట్ అనిపించింది, సంహౌ నచ్చింది. ఎనీవే, సో అదే సినిమా పిక్చర్ తో కనెక్షన్. అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఐ ఆల్సో, సో నేనేం చేశానంటే, ఐ నో ఐ వాస్ వేస్టింగ్ స్వాతి గారి టైం, సో నేను అన్ని పాయింట్స్ రాసుకున్నాను, పాయింట్ ఒక్కొక్కటి వెళ్తున్నాను. సో ఫస్ట్, థ్యాంక్ యూ. సినిమా పిక్చర్ ఇన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నారు. యూ ఆల్వేస్ బీన్ వెరీ క్రిటికల్ అబౌట్ వాట్ వీ హవ్ డన్. సో ఏమైందంటే 2015లో నేను యాక్చువల్లీ యూఎస్కి వెళ్ళాను వర్క్ మీద, అండ్ టెక్సస్లో స్వాతి గారిని కలిసాను అనమాట. అండ్ షీ టుక్ మీ, వీ వెంట్ టు రెస్టారెంట్, లంచ్ తిన్నాము, అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. అప్పుడే నాకు షాక్ ఏంటంటే, టెక్సస్ లో మీరు నన్ను ఒక పార్క్ దగ్గర తీసుకెళ్లారు, అక్కడ గాంధీ స్టాచ్యూ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యూఎస్ లో గాంధీ స్టాచ్యూ. సో 2015 లో కూడా చెప్పండి. నేను ఎవరినైనా ఆ స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్తా, ఎందుకో మరి. సీరియస్లీ ఐ లవ్ దట్. సో అప్పుడు కూడా మీరు చాలా చెప్పారు, లైక్ సినిమా పిక్చర్ యాజ్ అ ఛానల్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ పొటెన్షియల్, మీరు ఎందుకు ఎక్స్ప్లోర్ చేయట్లేదు ద ఫుల్ పొటెన్షియల్ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్ అని. సో ఐ నో దట్ దే ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ అంటే వెరీ మచ్ ఎమోషనలీ కనెక్టెడ్ టు సినిమా పిక్చర్, అండ్ యూ ఆర్ వన్ ఆఫ్ దమ్, అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో ది నెక్స్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు డిస్క్లోజ్ ద ఆడియన్స్ ఇస్, కొత్త జంట అని ఒక సినిమా వచ్చింది మన అల్లు సిరీస్ ది, అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడిది. సో దానికి మేము ఏం చేసామంటే, ద కాన్సెప్ట్ దట్ వి కేమ్ అప్ వాస్, చిరంజీవి ఫ్యామిలీ మొత్తం ఆ సినిమాలో రివ్యూలో ఇన్వాల్వ్ అయ్యి రివ్యూ ఇస్తుంటారు అనమాట. చిరంజీవి వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తాడు, నాగబాబు ఉంటారు, అందరూ ఇంక్లూడింగ్ అల్లు అరవింద్, అందరినీ కలిపినప్పుడు.
సో ఐ రీచ్ అవుట్ టు స్వాతి గారు అనమాట. స్వాతి గారు నాకు ఒక వాయిస్ కావాలి, ఫీమేల్ వాయిస్ కావాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఫేస్బుక్ కమెంట్స్ చదివేటప్పుడు మనము సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ కి హీరోయిన్ జరుగుతున్న కాన్వర్సేషన్ లో ఫేస్బుక్ కమెంట్స్ చదువు అని మీరు చెప్పాలన్నమాట. సో ఐ ర్యాండమ్ గా రీచ్ అయిపోయాను బికాస్ ఐ వాంటెడ్ సమ్ ఫీమేల్ వాయిస్. సో మెసేజ్ పెట్టగానే షీ వెంట్ అహెడ్ అండ్ గేవ్ హర్ వాయిస్. అన్ఫార్చునేట్లీ యూట్యూబ్ లో అది లేదు. వీ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ గూగుల్ డ్రైవ్ లో మాత్రమే ఉంది, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వచ్చేసి వీ హ్యాడ్ టు టేక్ దట్ వీడియో డౌన్. బట్ యా, ఆ ఆ వీడియో చూసిన ఎవరైనా గుర్తుంటే కనుక అందులో స్వాతి గారు వాయిస్ ఉంది. సో దట్ వాస్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ స్వాతి గారు. అండ్ టెల్ us, you also shared this very funny incident అండి. మీరు in what circumstances were you recording that voice with us? యా ట్రూ ట్రూ నాకు గుర్తుంది. యాక్చువల్గా ఆన్ అ సీరియస్ నోట్ నాకు ఆ సుస్వాగతం ఎండింగ్ సీన్ చాలా ఇష్టం ఫ్రాంక్లీ. Okay. దాన్ని మీరు యాక్చువల్లీ ఐ థింక్ ఐ సెడ్ ఎస్ బికాస్ యూ సెడ్ ఆ సీన్ మాట్లాడాలి అని చెప్పి. Okay. అది నా లైక్ మెమరీస్ స్కూల్ డేస్ ఇట్ ఐ లైక్ చాలా లైక్ లైక్ అండర్లయింగ్ మెమరీస్ ఉంటాయి. అది ఇప్పుడు కూడా అంటే మెంటల్ స్ట్రెంగ్త్ కోసం చూస్తూ ఉంటాను నేను ఆ సీన్ ని, లాస్ట్ Hmm. సీన్ ని. బట్ నా సీక్రెట్స్ బయట పెట్టకు. లేదండి, లేదు లేదు, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. సో ఒకప్పుడు అంటే నాకు ఎనర్జీ చాలా ఉండేది అనమాట. అంటే నా ఎనర్జీ టూ మచ్ ఎనర్జీ ఉండేది. లైక్ ఐ డోంట్ నో హౌ టు ఛానలైజ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నేను. సో ఐ యూస్ టు లైక్ సే లైక్ డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్, బట్ దే ఆర్ క్యూట్ కదా రైట్ నౌ ఇఫ్ yeah, యూ yeah, yeah, రిమెంబర్. yeah. So the next thing is I want to talk about how female entrepreneurs are getting represented in movies. ఎందుకు ఈ పాయింట్ నేను ఎందుకు తీసుకొస్తున్నానంటే, స్వాతి గారు ఈజ్ అ ఫీమేల్ ఆంటర్ప్రినర్. అండ్ 2015లో కలిసినప్పుడే దే వర్ లాట్ ఆఫ్ ఐడియాస్ దట్ షీ డిస్కస్ విత్ మీ. ఐ టాక్ అబౌట్ ఇట్ లేటర్. బట్ షీ ఈజ్ అ ఫీమేల్ ఆంటర్ప్రినర్. షీ జాబ్స్ అని యూఎస్లో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. అండ్ వెరీ రీసెంట్లీ 2 months బ్యాక్ సీత అని ఒక యాప్ కూడా లాంచ్ చేశారు. విల్ టాక్ అబౌట్ సీత అండ్ ఆల్ దిస్. బట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ యువర్ పర్స్పెక్టివ్, స్వాతి గారు, how do you think women are getting represented as entrepreneurs in movies? So the two examples that I can give you is, one is Miss India అని కీర్తి సురేష్ ఒక సినిమా వచ్చింది వేసి ఇండియాలో తాగే ఛాయ్ని యూఎస్ లో స్టార్ట్ చేస్తానంటుంది. అండ్ ద అదర్ వన్ ఇస్ 36 వయసులో అని జ్యోతికది ఒక సినిమా ఉంది. సో దీస్ ఆర్ ద టూ థింగ్స్ దట్ ద ఫస్ట్ మూవీ నాకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు, కానీ 36 వయసులో మూవీని చాలా బాగా చెప్పారు. యాక్చువల్ మా అక్క సజెస్ట్ చేశారు అనమాట, అరే ఒక సినిమా వచ్చింది ఒకసారి చూస్తావా అని. సో హౌ డూ యూ థింక్ ఫీమేల్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ గెటింగ్ రిప్రజెంటెడ్ ఇన్ మూవీస్ అకార్డింగ్ టు యూ, ఫ్రమ్ వాట్ ఎవర్ లిటిల్ మూవీస్ దట్ యూ వాచ్? యా యాజ్ సచ్ మనకి తక్కువ. యాక్చువల్గా ఏంటంటే మిస్ ఇండియా ట్రైలర్ వచ్చినప్పుడు అయితే నాకు ఎన్ని మెసేజ్లు వచ్చాయో. అంటే లైక్ ఆ ట్రైలర్ నాకు చాలా మంది పంపించారు. సమ్హౌ మై ఫ్రెండ్స్ రిలేటెడ్ టు హర్ విత్ మీ ఓకే. ఇన్ దట్. సో నాకు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యూరియాసిటీతో నేను చూసాను సినిమా. అంటే సర్టన్ ఇట్స్ పార్ట్స్ గా బాగుంది, నాకు నచ్చింది ఆ సినిమా. అండ్ బట్ అంత అంత ఈజీ అయితే బాగుండు. యునో గెట్ ఇన్వెస్ట్మెంట్, గెట్ సపోర్ట్ ఆర్ వాట్ ఎవర్. నిజంగా ఐ ఫీల్ లైక్ అంత ఈజీ అయితే బాగుండు. ఇన్ రియల్ లైఫ్ అంత ఈజీ కాదు. బట్ వాళ్ళకున్న 2 hours స్పాన్ లో ఏం చూపించాలనుకుంటారు అంటే లైక్ సి ఐ టెల్ యూ వాట్ ఆంటర్ప్రినర్షిప్ ఈస్ నాట్ అబౌట్ ద కోడ్స్ యూ సీ ఇన్ సోషల్ మీడియా, right? It is not that. It is beyond that, and actually may not be that at all. So adi, but I felt like చాలా కోట్స్ ని తీసుకొని వెళ్ళి దాంట్లో పెట్టున్నారు. బట్ ఒక డైలాగ్ నాకు దాంట్లో చాలా ఇష్టం. ఏంటంటే లాస్ట్ లో తను చెప్తారు లైక్ మన పొటెన్షియల్ తెలియకుండానే మనము వెళ్ళిపోతామేమో అని. సో అది నాకు కూడా ఉంటది. అంటే ఇట్స్ లైక్ అది చిన్నదో పెద్దదో నా పొటెన్షియల్ నాకు తెలియకుండా నేను చచ్చిపోతానేమో అని భయం ఉంటుంది నాకు కూడా. అంటే ఐ వాంట్ సీ ద హైయెస్ట్, like Yeah, it yeah, can be anything. Even in yeah, failure, let's see the highest potential. It's okay. yeah, yeah, yeah. Highest failure of my life. Adoti and 36 for the serious movie. It is. I'll tell you what it is. It definitely correlates with the concept of what we do at She Jobs and Sita. It's like Yeah. after certain age, after certain responsibilities in life, ella oka woman tirgi like malli tanu she can sustain her, so she can get the identity back. Yes. Right? That is about that movie. So I really respect that movie, and alant movies ravali. డెఫినెట్ గా రావాలని కోరుకుందాం. ద నెక్స్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ ది బుక్ కాల్డ్ ది ఆల్కెమిస్ట్. సో నేను బుక్స్ చాలా తక్కువ చదువుతున్నాను అండ్ ఐఎమ్ వెరీ సెలెక్టివ్ ఇన్ బుక్స్ దట్ ఐ రీడ్. సో నాకు ఎవరు సజెస్ట్ చేశారు ఆల్కెమిస్ట్ ఒకసారి చదువు, చాలా చిన్న బుక్ అది. ఫర్ పీపుల్ హూ డోంట్ నో వాట్ ఆల్కెమిస్ట్ ఇస్, ఆల్కెమిస్ట్ ఏంటంటే ఒక స్టోరీ ఏంటంటే ఒక సర్చ్ జర్నీ అనమాట. హీ వాంట్స్ టు ఫైండ్ ట్రెజర్, చేయాల్సిన జర్నీస్ అన్ని చేస్తాడు, కలవాల్సిన మనుషులందరినీ కలుస్తాడు. లాస్ట్ లో జరిగే ట్విస్ట్ ఏంటంటే తను ఎక్కడైతే మొదలెట్టాడో అక్కడే ట్రెజర్ ఉందని. సో హోల్ కోర్ పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా మనస్ఫూర్తిగా కోరుకున్నారంటే చుట్టూ ఉన్న ప్రపంచమే మీకు కావాల్సింది మీకు ఇవ్వడానికి సిద్ధపడుతుందని.
దీన్ని ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్ కూడా మంచి డైలాగ్ వాడేశాడు. సో ద రీజన్ వై ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్కెమిస్ట్ ఇస్ వెన్ వీ మెట్ యూ స్పోక్ అబౌట్ ఇట్ అండ్ యూ లవ్ దట్ ఆథర్ కదా. Somehow I ఎస్. remember, Andy. I think that you met the daughter and took a picture. I remember seeing it in Facebook. I'm not sure. మీరు కాంటాక్ట్ అయ్యారో లేదు తెలియదు కానీ దట్ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ కదా. అవును. యాక్చువల్‌గా నా ఆఫీస్‌లో నేను ఫస్ట్ టైమ్ ఆంటర్‌ప్రెన్యూర్ అయినప్పుడు నా ఆఫీస్‌లో నా వెనకాల మొత్తం అంతా అంటే వెన్ యూ వాంట్ సంథింగ్ హోల్ యూనివర్స్ విల్ కాన్స్పైర్ అండ్ హెల్ప్ యూ అచీవ్ ఇట్ అని పోస్టర్ ఉండేది ఓకే ఓకే. యాక్చువల్లీ. సో అది ఆ పోస్టర్‌తో నేను ఫేస్‌బుక్‌లో పెట్టానన్నమాట. ఓకే సో ఓకే. అంటే ఈవెన్ నౌ నాకు ఆ బుక్ అండ్ హిస్ బుక్స్ లైక్ ఐ రియల్లీ లవ్ దట్ ఆథర్. ఐ లిటరలీ లవ్ హిమ్ యాక్చువల్లీ స్పీకింగ్. సో నాకు నేను అది పెట్టి ట్యాగ్ చేసినప్పుడు హీ యాక్చువల్లీ యూనో నాతో మాట్లాడారు ఆయన. ఓ అంటే నైస్. లైక్ నీకు ఇంత ఇష్టమా నా బుక్స్ అంటే అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఐ వాస్ లైక్ కంటిన్యూస్లీ టెలింగ్ హిమ్ నాకు ఎందుకు ఇష్టం, నేను ఏం బుక్స్ చదివా అండ్ హౌ ఐ గాట్ కనెక్టెడ్ అండ్ హీ వాస్ లైక్ ఐ సీ చాలా ఎక్సైట్ అంటే నీలో చాలా నేను చూస్తున్నాను ఎంతు అండ్ నువ్వు యు ఆర్ నాట్ మెంట్ ఫర్ స్మాల్ థింగ్స్, గుర్తుపెట్టుకో ఇది యూ విల్ బికమ్ సమ్ డే యూ విల్ బికమ్ వెరీ బిగ్ అన్నారు. అంటే అది ఎవరో కొన్నేళ్ల ముందు ఏంటి నేను ఇలా చెప్తున్నాడు నేనే మాట్లాడుతున్నా ఈయనేం చెప్తున్నాడు అలా అనుకున్నాను నేను. సో యా. అది నాకు ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. నాకు అది లైఫ్ లో ఒక చెరిష్డ్ మూమెంట్ అంటారు Yes, కదా వంశీ, yes, అది వన్ yes, ఆఫ్ yes, ఇట్ నాకు. yes, yes, యా. yes. So that's there. The next thing that I want to talk about is Scoin, SCOIN. సో బేసిక్గా నేను యూఎస్కి వెళ్ళినప్పుడు వాట్ ఐ పర్సనలీ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదంటే యూఎస్లో యూజువల్గా షాపింగ్ చేసినప్పుడు దే ఆర్ వెరీ పర్టికులర్. ఇప్పుడు 66 సెంట్స్ ఉందంటే మిగతా 34 సెంట్స్ ఇచ్చేస్తారు, 24 సెంట్స్ సంథింగ్ వాట్ ఎవర్ రిమైనింగ్ చేంజ్ అవును. ఇస్తారు. సో నా దగ్గర ఆల్మోస్ట్ లైక్ కొన్ని బంచ్ ఆఫ్ కాయిన్స్ నా దగ్గర ఉండిపోయి వెన్ ఐమ్ ట్రైంగ్ టు యూజ్ ఇట్ సమ్వేర్ నాకు ఎక్కడ తీసుకునే వాళ్ళు కాదు. దే వాంటెడ్ డాలర్స్ డైరెక్ట్లీ. నోట్స్ ఇవ్వండి, వీ డోంట్ యాక్సెప్ట్ కాయిన్స్. సో ఐ వాస్ థింకింగ్ వాట్ టు డూ విత్ దీస్ కాయిన్స్. Then I met you and you mentioned about Scoin as a company. So Scoin is one of the companies that Swati garu start చేశారు అప్పట్లో back in 2015 itself, which are very good idea where instead of giving change in person in physical form, they'll be converting that amount into a digital form in a card. So it's like an Apple card, but Scoin as a card. So I still remember watching a promo video that you made for Scoin. So నేను స్పెసిఫిక్గా దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ద జర్నీ హ్యాస్ ఆల్రెడీ బిగన్ వే బ్యాక్ ఇన్ 2012-13 అండి. You've always been trying to experiment a lot with all these things, and that's the reason I want to bring all these memories back to you. I don't know what happened with Coin, but that was such a genuine idea that has so much potential to there. And Coin తో పాటు ఇంకొకటి ఏంటంటే మీరు మళ్ళీ 2017లోనో 18లోనో ఇండియాకి వచ్చారు. నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగాను. నేను ఇప్పటివరకు చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఆ రోజు మీరు ఫోన్ చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉన్నంటే అప్పుడు వచ్చాను నేను. సో అప్పుడే పేటిఎం ఇదంతా స్టార్ట్ అవుతుంది అనమాట. యూ హ్యాడ్ అ జెన్యూన్ కన్సర్న్ దేర్. మనం ఇప్పుడు క్యూఆర్ కోడ్స్ అన్ని స్టాటిక్ క్యూఆర్ కోడ్స్ వస్తున్నాయి, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, డైనమిక్ క్యూఆర్ కోడ్స్ ఉండాలి కదా. సో ఐ నో we met only very few times. That's the reason every meeting that we met, I have all these core memories and I remember everything that we spoke. So just give a glimpse of what happened with Coin if you can. యా యా షూర్. యాక్చువల్గా నాకు ఆంటర్ప్రినర్ అవ్వాలని చాలా ఇష్టం. బేసికల్గా నాకు ఏం నేను ఎక్కడ టఫ్గా ఫీల్ అవుతున్నాను అది నేను ఒక ప్రోడక్ట్ చేసేయాలనుకుంటా. అది ఇగ్నోరెన్స్ అవ్వచ్చు, అంటే లైక్ అన్ని తెలియాలని లేదు కదా వంశీ. నేను ఏం చదివాను, ఇంజనీరింగ్ చదివాను అంతే. దీనికి ఒక యాంటీ మనీ లాండరింగ్ కావాలంటారు, ఫిన్సెన్, ఫిన్టెక్, మొబైల్ వాలెట్ లైసెన్స్లు, నాకు ఏం తెలుసు ఇవన్నీ. నేను Yeah. ఏదో ఒక ఐడియా లైక్ నాకు డిస్కౌంట్లు ఇస్తారు క్యాష్ ఇస్తే, ఆ టైంలో నా దగ్గర డబ్బులు లేవు అని ఒక దాంతో స్టార్ట్ అయ్యాను అంతే. సో Okay. ఇప్పుడు ఈ చేంజ్ అంతా వస్తుంది. అదేంటి, నేను చిన్నప్పటి నుంచి ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పెరిగా. ఒక కాయిన్ కనిపిస్తే దాని కళ్ళకు అద్దుకొని పర్సులో పెట్టుకునే టైప్ నేను. అవును. అలాంటిది ఇక్కడ కాయిన్స్ ఇష్టం వచ్చినట్టు పడేస్తారు జార్స్ లో ఉంటే, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు, దీనికి ఒక సొల్యూషన్ లేదా అని నేను లైక్ ఐ స్టార్టెడ్ కాయిన్. ఇట్ వాస్ టూ అర్లీ ఫర్ మీ టు as మై ఎక్స్పీరియన్స్ ఆర్ లైక్ ఫర్ ద ఇండస్ట్రీ టు ఈవెన్ డూ దట్. యాక్చువల్గా అది మంచిగా బాగానే వచ్చింది, చేస్తుంటే బాగుండేదేమో. ఇట్ వాస్ వన్ ఆఫ్ మై ఫెయిల్యూర్ స్టోరీ ఐ వుడ్ సే యాక్చువల్లీ Okay. చెప్పాలంటే. బట్ ద ఐడియా ఈస్ నాట్ ఫెయిల్యూర్. Yeah. మేబీ నేను ఎగ్జిక్యూట్ చేసిన విధానం, నేను ఎంచుకున్న వాట్ ఎవర్ రైట్ లైక్ టీమ్ ఇన్ఫ్రా వాట్ ఎవర్, అది నేను తీసుకెళ్ళలేకపోయాను. ద ఫెయిల్యూర్ ఈస్ మైన్. Yeah, but that was definitely a good idea. You know what I did with all the coins that I collected? ఇండియాకి వచ్చి అందరికి souvenirs గా పనిచేశాను. యూఎస్ నుంచి చాక్లెట్స్ కాదు, నేను కాయిన్స్ తీసుకొచ్చాను. బాగుంది ఐడియా. బట్ యా, బాగుంది. దాట్స్ దేర్. అండ్ నాకు ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యూ ఇన్ లింక్డ్ఇన్ అండ్ అప్పుడప్పుడు మనం వాట్సాప్ కూడా కనెక్ట్ అయ్యాం కదా. ఐ నో దట్ యూ హెవ్ గాన్ టు అ షార్క్ ట్యాంక్ అండి. అప్పుడు ఏం ప్రోడక్ట్ తీసుకెళ్లారు మీరు షార్క్ ట్యాంక్ కి?
లాస్ట్ వేగస్. షార్క్ ట్యాంక్ కాదు, ట్యాంక్ అది షార్క్ ట్యాంక్ కాదు. వన్ ఆఫ్ ద షార్క్ ట్యాంక్ జడ్జెస్ వర్ ఆల్సో దేర్ అక్కడ. ఓకే ఓకే, యా చెప్పండి. దాంట్లో so, అప్పుడు స్కాయిన్ వచ్చి ఇట్ వాజ్ వాళ్ళు అర్లీ స్టేజ్ ఐడియాస్ ఒక 10 పిక్ చేశారు యుఎస్ లో. చేసినప్పుడు స్కాయిన్ ఐడియా ఐడియా అసలు ఐడియా ఇట్స్ గ్రేట్ ఐడియా పిక్ అయింది అది. యా అండ్ యా దెన్ ఐ ఆల్సో మెట్ లైక్ లైక్ ఫోర్బ్స్ సిఇఓ లైక్ అండ్ హోల్ ఫుడ్ సిఇఓ. ఆ టైంలో నాకు అది అవి పెద్దవాళ్ళు వాళ్ళు నాకు చాలా ఎక్సైటింగ్ అవన్నీ నిజంగా. అంటే నేను ఎప్పుడైనా వీళ్ళలాగా అవుతానా, నేను ఎప్పుడైనా అసలు వీళ్ళతో మాట్లాడొచ్చా, ఫోటో తీసుకోవచ్చా అనే టైప్స్ నేను. సో వెళ్ళాను అండ్ దెన్ సెలెక్ట్ అయింది, వెళ్ళాను, బాగానే వచ్చింది, అందరూ మాట్లాడారు, అంతా చేశారు. కానీ యాజ్ ఐ సెడ్ రైట్ లైక్ ఇట్స్ నాట్ మూవీ, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ యా ఏ మూవీ. యా ఎండ్ యా ఆఫ్ అందరూ కొడతారు, అన్ని చేస్తారు, కానీ మనకి ఇంకా ఏం సపోర్ట్ వస్తుంది యా. రైట్? లైక్ ఇంకోటి, మనమే యా యా, తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఐ జస్ట్ వాంట్ టు కొంచెం సీరియస్ నోట్, బికాస్ కొన్నేళ్ల క్రితం నేను ఒక ఆర్టికల్ చదివానండి. ఎస్పెషలీ ఇండియాలో స్టార్ట్అప్ కల్చర్ పెరిగిన తర్వాత ఆల్ దిస్ స్టార్ట్అప్స్ మనకు ఓన్లీ సక్సెస్ స్టోరీసే కనిపిస్తున్నాయి, కానీ అట్లీస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టార్టింగ్ సంథింగ్ అండ్ ఫెయిలింగ్. అండ్ అన్నోయింగ్లీ దే ఆర్ ఇన్ డిప్రెషన్ అనాలి నాకు తెలియదు, కానీ దే ఆర్ ఇన్ మోడ్ థింకింగ్ దట్ దే హావ్ ఫెయిల్డ్ ఇన్ లైఫ్. దట్స్ నాట్ ట్రూ. దే హావ్ ట్రైడ్ సంథింగ్ అండ్ ఇట్ డి నాట్ హ్యాపెన్ కదా. సో దే వర్ టేకింగ్ అ సర్వే అనమాట. ఇంతమంది ఓన్లీ 5% 10% సక్సెస్ రేట్ ఉంది కదా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ద రిమైనింగ్ 90%? వాళ్ళందరూ ఏంటంటే దే అగైన్ గోయింగ్ బ్యాక్ టు జాబ్స్, ట్రైంగ్ టు ఫైండ్ అనదర్ ఆల్టర్నేటివ్. Nobody wants to fail in the first place, right? So I know what you're talking when you said that entrepreneurship is not like a movie. మనకి ఏంటంటే మూవీలో ఓన్లీ హై పాయింట్స్ చూపిస్తారు, కానీ దిస్ ఇస్ ఆల్ దర్ హార్ష్ రియాలిటీ. ఈ పాయింట్ స్పెసిఫిక్ గా ఇప్పుడు ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే ఐ సా ఆన్ సమ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ అండి, అక్కడ మీరు ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ గురించి మాట్లాడారు. ఐ రియలీ లైక్ దట్ స్టేట్మెంట్, దట్ యూ షుడ్ నాట్ హ్యావ్ అ ఫియర్ ఆఫ్ ఫెయిలియర్, బికాస్ ఓన్లీ దెన్ యూ విల్ బి ఎక్స్ప్లోరింగ్ వాట్ యూ రియలీ వాంట్ టు డూ అనేది. So I really like that statement. Andike I just wanted to pitch that in. Okay. Yeah, that's good one. True. What you mentioned is absolutely true. మనకు ఓన్లీ సక్సెస్ అయిన వాళ్ళే తెలుసు, ఫెయిల్యూర్స్ చాలా. Yeah. The next thing I want to talk about is she jobs, Andy. Okay. I personally, my family and also my friends, there are a lot of women who are very good performers, but then they got married, and especially when they had kids, they had to take a break because family is important. But then when they wanted to come back, even after maternity leave, ఆల్రెడీ కార్పొరేట్ కల్చర్ లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయిపోతుంది, ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది దట్ షీ ఈస్ అ న్యూ మదర్ నౌ, షీ మైట్ నాట్ బి పర్ఫార్మింగ్ ద వే షీ వాస్ పర్ఫార్మింగ్ ఎర్లియర్. సో ఆ ఆపర్చునిటీ అనేది మీకు, హౌ డిడ్ దట్ ఐడియా కేమ్ ఇన్ టు యూ దట్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ దట్ పీపుల్ డెఫినెట్లీ నీడ్? షీ జాబ్స్, అంటే దిస్ ఇస్ స్పెసిఫికలీ షీ జాబ్స్. ఎగ్జాక్ట్లీ ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు యాజ్ అన్ అవుట్ సైడర్ ఇఫ్ ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ రైట్, లైక్ నౌ ఐ కెన్ అనలైజ్ మై సెల్ఫ్ యాజ్ అ డిఫరెంట్ పర్సన్ రైట్. సో ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ హ్యూజ్ ఎనర్జీ, ఐ హ్యావ్ హై ఎంతూజియాజం, అండ్ దెన్ నాకు నాకు ఫిగరింగ్ అవుట్ స్కిల్స్ ఉంటాయి. అండ్ దెన్ నేను చదువుకున్నాను అండ్ నాకు ఇష్టం చాలా, అంటే పర్ఫామ్ చేయడం ఇష్టం. అవన్నీ నాకు లైక్ ఇన్ నెంబర్స్ ఆర్ వాట్ ఎవర్, నాకు టాపర్ గా ఉండాలని ఇష్టం. అంటే ఐ స్టార్టెడ్ మై కెరియర్. అలాంటప్పుడు అలాంటి ఒక ఎంతూజియాస్టిక్ అమ్మాయికి ఒక కిడ్ హూ ఇస్ అ స్పెషల్ నీడ్స్ కిడ్ పుట్టినప్పుడు, అండ్ అంత ఆస్పిరేషన్ ఉన్న అంబిషన్ ఉన్న అమ్మాయి సైలెంట్ అయిపోవాలా రైట్, ఆర్ ఏమవ్వాలి అనేది నా కేసులోనే నాకే నచ్చలే అది. ఎందుకు సైలెంట్ అయిపోవాలి పర్సనల్ విషయాల వల్ల? నా అంబిషన్స్ నాతో పుట్టాయి అవి, నాతో పెరిగాయి అవి. ఓకే, సో అందుకనే నేను ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ యాక్చువల్లీ. లైక్ అఫ్ కోర్స్ as a mother I feel guilty and all of that, but as a person నాలో రెండు పర్సనాలిటీస్ ఉంటాయి. as a mother I have a personality, as a person. So నేను like there has to be a platform who talks and advocates for mothers, right? Who are caregivers, who took a back step for their homes. సో నేను ఆ టైంలో నాకు షీ జాబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఆ టైంలోనే నేను స్కాయిన్ వదిలేసాను బేసికల్గా, ఎందుకంటే ఐ థాట్ దిస్ రిక్వైర్స్ మోర్ ఎఫర్ట్ దాన్ ఐడియాస్ లైక్ స్కాయిన్ అని. అప్పుడే నేను ఐ డిసైడెడ్ వన్ డే, నేను కూర్చొని ఆలోచించాను నేను ఈ రెండిట్లో ఏది నేను ఎక్కువ చేసుకోవాలని. ఆ టైంలో నాకు నేనే పర్సనల్ గా నేను వదిలేసుకున్నది స్కాయిన్, అండ్ వచ్చింది షీ జాబ్స్. సో ఫర్ ఎవ్రీ ఆడియన్స్ దట్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మేము షీ జాబ్స్ ది లింక్ పంపిస్తాము. జస్ట్ గో టు ద వెబ్సైట్. Basically, She Jobs is a platform for all the women who want to restart their career. I really like the message that you started in your website. At Chadavagane, I immediately got connected because I personally know a lot of people who went through that. I still have a friend even now, and she's like, she keeps me messaging me every 2-3 months. I want to take care of my family, but I don't want to give up my career. She was asking me, Anmata, if I take a break now, can I get a job again? And I did not know how to
support her Obviously. in whatever way I can. So that's the reason when I saw She Jobs, నేను ఇంకా ఫ్యాక్ట్ చెప్పమంటారా? బికాస్ నాకు మనం మళ్ళీ టచ్ లోకి వచ్చింది సీత యాప్ వల్ల. ద నెక్స్ట్ థింగ్ దట్ ఎవర్ గోనా Yeah. టాక్ అబౌట్ సీత, విచ్ ఇస్ అమేజింగ్. సో సీత యాప్ మీరు నాకు డైరెక్ట్ గా పోస్టర్ పంపించారు. ఐటీసీ కోహినూర్ లో లాంచ్ ఉంది సీత యాప్, అండ్ సీత యాప్ బై షీ జాబ్స్ అని ఉంది. సో యూజువల్ గా Yeah. మన తెలంగాణ గవర్నమెంట్ లో ఏంటంటే షీ షటిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా. I was under the impression that She Jobs is the Telangana company and you are tying up with Telangana government. అలా అనుకునే నేను ఇంతకు Okay. ముందు మెసేజ్ కూడా చేశాను. ఐ నో దిస్ పర్సన్, తను కొలాబరేట్ అయ్యారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అని ఆల్ దట్. బట్ లేటర్ వెన్ ఐ యాక్చువల్లీ సర్చ్ ఫర్ షీ జాబ్స్ అండ్ ఐ కేమ్ టు దట్ దిస్ ఇస్ యువర్ కంపెనీ. ఐ వాస్ Yeah. సో హ్యాపీ అబౌట్ ఇట్. మీరు ఆ కంపెనీలో మీరు పెట్టిన పోర్టల్స్ కానీ ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దట్ ఐ గివింగ్, దిస్ ఇస్ రియలీ గుడ్. అండ్ ఐ థింక్ మీరు 2019 స్టార్ట్ చేశారు, అది పోస్ట్ కోవిడ్ ఆర్ ప్రీ కోవిడ్? ప్రీ కోవిడ్ అండ్ కోవిడ్ టైంలో కరెక్ట్ గా లైవ్ వెళ్ళిపోయాం అనమాట. అసలు జాబ్ ఓకే. పోర్టల్ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని. ఆ తర్వాత ఇట్స్ ఇండస్ట్రీ, మిగతా వాళ్ళ ఇష్టం ఏదైతే వాంట్ హైర్ ఆర్ నాట్. నేనైతే ఒక ప్లాట్ఫామ్ నా రెస్పాన్సిబిలిటీగా చూపించాలనుకున్నాను. Yeah, Yeah. yeah. So that's She Jobs is a portal for women, and you are also considering people who want to do work from home from India. అలాంటి వాళ్ళు కూడా కనెక్ట్ అవ్వచ్చా She Jobs నుంచి? అంటే షీ జాబ్స్ వచ్చి జాబ్ పోర్టల్ వంశీ. లైక్ Okay. కంపెనీస్ జాబ్స్ పోస్ట్ చేస్తాయి, విమెన్ వాళ్ళ రెజ్యూమేస్ పెట్టుకొని వాళ్ళు దే కెన్ అప్లై ఆన్ టు ద జాబ్స్ అండ్ దే కెన్ గో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము సమ్ కంపెనీస్ తో వీఆర్ టైడ్ అప్ అండ్ వీ విల్ షేర్ దేర్ ప్రొఫైల్స్ టు దెమ్ అండ్ హూ వుడ్ లైక్ టు హైర్ దెమ్ అండ్ దెన్ గో ఫార్వర్డ్. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా ఇవ్వరా అనేది మన చేతుల్లో ఉండదు, బికాస్ ఎవ్రీ Okay. కంపెనీ హ్యాస్ దేర్ Yeah, things. yeah, We promote it, but it depends on the business yeah. who actually accepts that. So changing scenarios ఉంటాయి. But you know what, Vamshi, through this I want to tell to all women, don't be in the comfort zone. I understand that మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, but try to just come out and then see at least one day వస్తాను ఆఫీస్కి, one day నేను నెట్వర్క్ చేస్తాను, కొన్ని అవర్స్ వస్తాను అనే కాంప్రమైజ్ మీ సైడ్ నుంచి కూడా ఉండాలి. దెన్ ఇటు సైడ్ నుంచి బూస్ట్ ఉంటుంది, రైట్? ఓకే, ఓకే. బోత్ జస్ట్ స్మాల్ కరెక్షన్. ఇక్కడ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకన్నానంటే ఇండియన్స్ వర్క్ చేయొచ్చా యుఎస్ కంపెనీస్ కి అని. ఐఎమ్ బీయింగ్ వెరీ సెల్ఫిష్ హియర్. ఓహో, అట్లా అంటారా? Not US, not in US. So US anyways they have to come to us. So yeah, in India లో ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపించి She Jobs, because there is always talent అట్లా in India. ఓకే, డెఫినెట్ గా అంటే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి అంటే ఇండియా ఎంటిటీ మీద చేయొచ్చు, వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. Yeah, that's there. Now we'll talk about the most important topic of this entire video, Sita app. And I love the acronym అండి. Sita full form ఏంటంటే she is the hero always. So let's start with that. అది ఎవరు తీసుకొచ్చారు and how did you get that idea? I know you have spoken about it in a lot of interviews. I will make sure that this is not like an interview with you because there is already a lot of things that you have spoken already. But yeah, she is the hero always అనేది ఆ acronym సీతకి కనెక్ట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా సీత అనేది ఫస్ట్ నుంచి నా మైండ్ లో ఆ పేరే కావాలని నాకు ఉండింది యాక్చువల్లీ. ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫార్ మీ ఇన్ మై మైండ్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ రెసిలియన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ షీ నోస్ వెన్ టు లెట్ గో ఆఫ్ థింగ్స్, రైట్? అది నాకు షీ ట్రైస్ అండ్ దెన్ ఫైనలీ లెట్ గో ఆఫ్ థింగ్స్ కదా. ఎందుకో నాకు ఆ రెబెలియన్ థాట్ నచ్చింది. సో నాకు ఆ పేరు కావాలనుకున్నా. నౌ ఐ హ్యావ్ టు కనెక్ట్ ఇట్ టు లైక్ షీ జాబ్స్. ఐఎమ్ జస్ట్ బీయింగ్ వెరీ ఓపెన్ ఇన్ దిస్. నేను ఏం చేశానంటే మా కంపెనీలో అందరికీ ఒక కాంపిటీషన్ పెట్టాను. ఓకే, కమ్ అప్ విత్ ఫర్ దిస్ అని చెప్పి. అంటే అట్ ద సేమ్ టైమ్ నేను రిలీజియన్ స్పెసిఫిక్ అనుకోలేదు. ఫార్ మీ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా నాకు సీతనే, ఓకేనా? సో అది నా ఇంటెన్షన్ కరెక్ట్ అయినప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ పాయింట్ లో, రైట్? సో నేను పెట్టినప్పుడు అందరూ ఏవేవో చెప్పారు. నేను చాట్ జీపీటీ కొడుతున్నా, గ్రోక్ కొడుతున్నా, పర్ప్లెక్సిటీ కొడుతున్నా, నాకు యాక్రోనిమ్ ఇవ్వు అని నాకు రాలా. ఒక రోజు జస్ట్ లేదు ఇట్లా కాదులే అని నేను జస్ట్ లైక్ ఐ క్లోజ్డ్ మై ఐస్ అండ్ దెన్ ఐ థాట్ నాకే రావాలి ఇది. యాజ్ యూజువల్ నేను ఏమనుకున్నానంటే నేను కాంపిటీషన్ పెట్టా కదా, ఇప్పుడు ఈ కాంపిటీషన్ లో నేనే విన్ అవ్వాలి అన్నట్టు. లైక్ అండ్ నమ్మవు 2 minutes లో నాకు అది వచ్చేసింది acronym. And then I told my brother, like he said I know what he said, ఇది చాలా బాగుంది అండ్ ట్రస్ట్ మీ, ఇది నీ స్టోరీయే, అంటే నువ్వే ఇది నువ్వే కాబట్టి ఈ థాట్ వచ్చింది. అంటే మా ఫ్యామిలీ ఆబ్వియస్ గా నన్ను ఒక హీరోయిన్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి దే థాట్ ఇట్ ఈస్ మై స్టోరీ, బట్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎవ్రీ విమెన్ స్టోరీ. ఎవ్రీ విమెన్. సో ఫర్ ఎవ్రీవన్ హూ ఇస్ యాక్చువల్లీ క్వశ్చన్ మార్క్ మైండ్ లో వచ్చి ఉంటుంది అసలు సీత ఏంటి అనేది. సీత ఈజ్ అన్ యాప్, గిగ్ ఎకానమీ.
బేసిక్గా సీత యాప్లో ఏంటంటే యూ హ్యావ్ ఆల్ ద పీపుల్, ఆల్ ద ఉమెన్ పార్ట్నర్స్ హూ ఆర్ యాక్చువల్లీ రిజిస్టరింగ్. ఇట్ క్యాన్ బి టెక్ కన్సల్టింగ్ కావచ్చు, లేకపోతే కుకింగ్ కావచ్చు, లేకపోతే ఎంబ్రాయిడరీ కావచ్చు, లేకపోతే ఆర్ట్ కావచ్చు. దే ఆర్ లాట్ ఆఫ్ కేటగిరీస్. సో women can register themselves as partners. See the app ఉంది. We'll also put the QR code or the description in my ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాము. జస్ట్ గో త్రూ ఇట్, both in iOS and it's been launched 2 months అయ్యింది. I'll talk about the launch event also, but I just want to explain what Sita is. So Sita app లో ఏంటంటే there are all these women partners who are like entrepreneurs who wants to sell their products, and Sita is a platform where they can register. And now Sita is getting into a customer base. ఒక లార్జ్ కస్టమర్ బేస్ ఉంటే గనక, డోంట్ టేక్ మీ రాంగ్ ఇన్ దిస్, బట్ ద బెటర్ ఎగ్జాంపుల్ ఆర్ ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఐ గివ్ ఇఫ్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ సమ్వన్ టు సీతా ఇస్ లైక్ అర్బన్ కంపెనీ. అర్బన్ కంపెనీ ఎలా అయితే ఇలాంటి కొన్ని సర్వీసెస్ ని మాకు ఈజీగా అవైలబుల్ అని చేశారు, బట్ సీతా ఈజ్ ఆన్ కంప్లీట్లీ గ్రాండ్ స్కేల్. ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ఓన్లీ జస్ట్ సర్వీసెస్ పార్ట్, బట్ దేర్ ఇస్ ఆల్సో ప్రోడక్ట్స్ ఆల్సో. దే లాట్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నుంచి కొంతమంది ఉన్నారు, ఐవ్ సీన్. అండ్ నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ దే హావ్ రిజిస్టర్డ్ యాజ్ పార్ట్నర్స్. సో రైట్ నౌ go ahead and check Sita out. మీరు చూడండి ఒకసారి యాప్ ఎలా ఉందో. You'll have a lot of information from there, and whatever you want to share about Sita, you can continue. And the next thing I'll talk about is the launch event, because that's big. సీతా యాప్ నేను ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్తో ఒపీనియన్తో స్టార్ట్ చేశాను వంశీ. విమెన్ పార్ట్నర్స్ గివెన్ ద సర్వీసెస్ లైక్ ట్యూటరింగ్, బ్యూటీ, మేకప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను అంతే. లీడ్స్ Yeah. మీరు ఇవ్వాలి, లీడ్స్ చూసే వాళ్ళు ఇవ్వాలి. అవును. ఎందుకంటే లైక్ ప్రోడక్ట్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీకు ట్యూటర్ కావాలనుకోండి, మీరు మిగతా అన్ని ప్లాట్ఫామ్కి వెళ్ళండి, సీతాకు కూడా వెళ్ళండి, రైట్? Yeah, ఇట్స్ yeah, ఫ్రీ ఫర్ యూ, రైట్? yeah, yeah. ఒక ట్యూటర్ కావాలా, ఒక మేకప్ ఆర్టిస్ట్ కావాలా, సోషల్ మీడియా కావాలా, ఇన్సూరెన్స్ ప్లానర్ కావాలా, సీతా యాప్కి వెళ్ళండి, వెళ్ళి చూడండి. అదే నేను రిక్వెస్ట్ చేసేది. నేను కంపల్సరీ ఇదే యూజ్ చేయాలి అని నేను అనట్లా, బట్ కన్సిడర్ చెయ్యండి. ఎందుకంటే మీరు లీడ్స్ ఇస్తేనే కదా వాళ్ళకి లీడ్స్ వస్తాయి. ఐ Exactly. కెన్ ఓన్లీ డూ, నేను ఒక స్టెప్పే తీసుకోగలుగుతాను, నెక్స్ట్ స్టెప్ అందరూ కలిపి తీసుకోవాలి అంతే, Yeah, ఇంకా yeah. అంతకు మించి. So I think for me, I personally hope, and whatever contribution that I can make from my end, next 8 months, like before we complete 1 year with Sita, I want a lot of leads coming into this. ఒక మంచి కస్టమర్ బేస్ ఉండాలండి. ఒక ఊబర్ ఎలా అయితే వచ్చిందో, ఒక ఊబర్ కానీ లైక్ స్విగ్గీ, జొమాటో ఎలా అయితే పెద్ద పెద్ద కంపెనీస్ అయ్యాయో, ఐ వాంట్ సీతా టు బి దేర్ వేర్ యూ హ్యావ్ partners being extremely active, and also there are a lot of customers coming to these partners. It's a very good platform. I really hope it happens. నా సీతా లాంచ్ జరిగినప్పుడు ఝాన్సీ గారు హోస్ట్ చేశారు. ఓకే, దిస్ ఇస్ ఆల్ షాకర్స్ ఫర్ మీ, బికాస్ ఐఎమ్ ఫ్రమ్ సింహ పిచ్చే కదా. సో ఝాన్సీ గారు నో పీపుల్ హ్యావ్ టు నో ఇట్ అండి, బికాస్ ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆల్ దిస్. నేను అసలు ఆ లైన్అప్ చూసి షాక్ అనమాట, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. ఇన్ఫాక్ట్ మై ఎడిటర్ ఆల్సో, లైక్ నేను దిలీప్ కి కూడా చెప్పాను, భయ్యా స్వాతి ఉన్నారు కదా, షీ స్టార్టెడ్ షీ జాబ్స్ అండ్ సీతా అని యాప్ లాంచ్ చేశారు, వీళ్ళందరూ వచ్చారని. ఈవెన్ దిలీప్ వాస్ వెరీ ఎక్సైటెడ్, మన వీ హ్యావ్ టు డెఫినెట్లీ మేక్ సంథింగ్, సినిమా పిక్చర్ ద్వారా ఏదో ఒకటి ఖచ్చితంగా మనం చేయాలని చెప్పేసి ఐ హ్యాడ్ దిస్ కాన్వర్సేషన్ విత్ యూ. సో ఈవెంట్ హోస్ట్ చేసింది ఝాన్సీ గారు. ఓకే, హరీష్ శంకర్ వచ్చారు, శ్రీలీల వచ్చారు, అండ్ దేర్ మినిస్టర్ ఒకరు వచ్చారు, అండ్ దేర్ వాజ్ ఆల్సో అ ఫీమేల్ పొలిటీషియన్ దట్ హస్ కమ్. ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ కమ్, అండ్ ఇట్ వాస్ అ గ్రాండ్ లాంచ్. అండ్ అప్పటికప్పుడే దేర్ వాజ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ స్టార్టెడ్ యూజింగ్ సీతా యాప్స్, పార్ట్నర్స్ గా రిజిస్టర్ అయ్యారు కదా. అండ్ I've seen also that you're aggressively marketing this campaign, and I see a lot of videos coming out of Sita app and all that. So I know this is all trade secrets. I don't expect you to explain to me, but how did you envision that this is the lineup Sita ki? అట్లేం లేదు, అదే మళ్ళీ సేమ్ థింగ్ పాలో కోయిలో చెప్పింది, Oh, okay, వెన్ యూ okay. వాంట్ హోల్ యూనివర్స్ విల్ కాన్స్పైర్. యాక్చువల్లీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియల్లీ నీడ్ టు బీ థ్యాంక్ఫుల్ టు శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్. Okay. ఆయన యాక్చువల్లీ అసలు నేను జస్ట్ వెళ్ళి, నేను అసలు కామన్ లైక్ ఒక నార్మల్గా నేను ఆంటర్ప్రీనియర్ని, నేను ఇలా చేస్తున్నానంటే వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ ఆయనకే వెళ్తుంది. Okay. అండ్ ఝాన్సీ హనుమంట్ల మ్యామ్, తను నాకు యుఎస్ నుంచి తెలుసు తను. సో Okay, షీఈస్ okay. ద వన్ హూ యాక్చువల్లీ నన్ను లైక్ షీ హెల్ప్డ్ మీ ఇన్ ఎవ్రీథింగ్, అండ్ షీ ఇంట్రడ్యూస్ మీ టు మినిస్టర్ గారు, అండ్ తను వచ్చారు, హెల్ప్ చేశారు. సో తను షీఈస్ లైక్ అగైన్ గాడ్ సెంట్ ఏంజల్ నాకు. అండ్ హరీష్ శంకర్ గారు షీ జాబ్స్ పేరు పెట్టారు యాక్చువల్లీ. Oh, okay, 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 సో okay.
సో హరీష్ శంకర్ గారు ముందు నుండి అసలు సీత కాన్సెప్ట్ నేను మా తమ్ముడితో ప్లస్ హరీష్ శంకర్ గారితో ఇద్దరితో నేను డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ మై బ్రదర్ ఈస్ బిహైండ్ ది హోల్ టెక్ వాట్ ఎవర్ ఓకే. యువర్ సీయింగ్ ఓ మై నైస్ నైస్. యా యా యా. సో సో హరీష్ శంకర్ గారు దట్ వే అండ్ దెన్ అఫ్ కోర్స్ శ్రీలీల గారు షీఈ్ ఆంటర్ప్రినర్ బై హర్ సెల్ఫ్ అండ్ ఎస్ దెన్ షీ నేను ఇస్, షీ లైక్ ఇస్. దట్ వాస్ సంథింగ్ నాకే అంటే నేను కూడా అనుకోలేదు వంశీ. బట్ చాలా బాగా లాంచ్ చేశారండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నట్టు ఐ పర్సనలీ తర్వాత నేను హోప్. ఒకటి చెప్పాలి, చెప్పండి మార్కెటింగ్ చెప్పండి. అన్నారు కదా. ఆ, ఆ. ఇది నేను చెప్ప యాక్చువల్గా ఏంటంటే నాకు అనిపిస్తది ఏముంది మన సైడ్ అంత ఓమని మాట్లాడుకునే దానికి అనిపిస్తా ఉంటది నాకే. ఏం మాట్లాడతాం లైక్ అంటే మనం ఏమైనా పెద్ద సాధించామా మాట్లాడడానికి, ఆ తర్వాత అనిపిస్తది మన ప్రోడక్ట్ గురించి మనమే మాట్లాడకపోతే ఆ, ఇంకెవరు మాట్లాడతారు. నేను నా కంఫర్ట్ జోన్ ని తీసేసి పుష్ చేసి వెళ్ళాను చాలా ఇంటర్వ్యూస్ కి వాటికి, yes ఎందుకంటే yes, I can ఇంకెవరు see that. మాట్లాడతారు. I can నేనేం definitely see that. I can definitely see that. And నా పరిస్థితి కూడా అంతే అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మార్కెటింగ్ యాడ్స్ రాయడం చాలా ఇష్టం. మీకు కూడా చెప్పాను షీ జాబ్స్ కి మనం ఒక యాడ్ రాద్దామని. నేను టూ అవును ఇయర్స్ బ్యాక్ నేను రాసిన షార్ట్ స్టోరీస్ అని ఒక బుక్ లా పబ్లిష్ చేశాను. ఇప్పటివరకు దాని మీద ఒక్క మార్కెటింగ్ ఈవెంట్ కూడా చేయలేదు నేను. అండ్ చేయాలి. మా ఫ్రెండ్ ఇదే ఏదో ఈ- తెలుగు, ఇది యా. సో ఇక్కడ మా ఆఫీస్ లో ఏదో మార్కెటింగ్ ఈవెంట్ ఉంటే దానికి యాడ్ రాయడం, లేకపోతే మా ఫ్రెండ్కి హెల్ప్ చేయడం, లేకపోతే మీకు చేద్దామని. అరే నువ్వు నీ గురించి నువ్వే మాట్లాడకపోతే ఇంకెలా రా అని. సో ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ వే యూఆర్ మాట్లాడాలి. కమింగ్ ఫ్రమ్. బట్ యా, Yeah. it needs to reach to a lot of people. And I've also seen one more interview where said that సీత యాప్ అనేది జస్ట్ హైదరాబాద్ కి అవ్వకూడదు, తెలంగాణకి అవ్వకూడదు. ఇట్ షుడ్ స్ప్రెడ్, బికాస్ లీడ్స్ అనేవి అక్కడి నుంచి వస్తాయని నాకు కాన్ఫిడెన్స్ నాకు ఉందండి. ఇఫ్ ఇట్ రీచెస్ ద కామన్ పర్సన్, కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ కనుక రీచ్ అవుతే కనుక ఇట్ విల్ బి బిగ్ అండి. ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ అనిపిస్తుంది నాకు. సో యా. Yeah. అండ్ మాకు జస్ట్, వచ్చింది అంటే అమరావతి నుండి మాకు వచ్చింది లీడ్, అంటే దే ఓ కాల్డ్ నైస్. అంటే దే నాలెడ్జ్ చేశారు. లైక్ ఇట్ విల్ హ్యాపెన్ సూన్. మొన్ననే నేను ఇండియా రావాల్సింది బట్ అది మిస్ యా, అయింది. ఐ వాజ్ బట్ అబౌట్ టు ఇట్ టెల్ దట్. సో యాక్చువల్లీ ఇన్ పర్సన్ కలవాల్సింది, బట్ దట్ సెప్టెంబర్ లో వస్తుందని చెప్పారు కదా. యా. ఎస్ Anything else యాజ్ you ఆఫ్ నౌ. want to talk specifically about Sita app, and just for a couple of minutes, or if you have already have covered it, then we'll go to the next point. యా యా అందరూ స్వాతి యాప్ అంటున్నారు బట్ అది సీత యాప్. She is the hero always. యా యా Uh, వెళ్ళి చూడు సీత యాప్ ని, అంతే, దట్స్ ఇట్. yeah. So next ఏంటంటే, you don't have to answer this because I don't want to put you on spot. మీకు బాగా నచ్చిన 5 సినిమాలు ఏమైనా ఉన్నాయా? 5 అని సినిమాలు. చెప్పనక్కర్లేదు, బట్ జస్ట్ ర్యాండమ్ గా చెప్పండి. అఫ్ కోర్స్ మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పారు కాబట్టి ఆబ్వియస్గా మీకు సుస్వాగతం చెప్తారు. ఆ, నేను నేను ఆ సుస్వాగతం ఆ మెంటల్ మెచ్యూరిటీ ఆ టైంకి. ఓకే. గబ్బర్ సింగ్ ఇష్టం నాకు చాలా. ఓకే. ఐ ఫెల్ట్ లైక్ క్యాటలిస్ట్ ఇన్ లైక్ మెనీ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ పవన్ కళ్యాణ్స్ కెరియర్ యాజ్ బోత్ పొలిటీషియన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మూవీ. ఐ యా యా. పర్సనలీ ఫీల్ లైక్. తర్వాత నాకు గోదావరి చాలా ఇష్టం. ఓకే. శేఖర్ కమల మూవీ ఐ వాచ్ ఇట్ లైక్ మెనీ మెనీ టైమ్స్. అండ్ నాకు సిల్లీ మూవీస్ లైక్ డీజే తిల్లు ఎన్నిసార్లు చూస్తానో నాకు. గోదావరి మా అక్క కూడా చాలా ఇష్టం అండి. ద వే దట్ హీరోయిన్స్ క్యారెక్టర్ వాజ్ రిటర్న్ వాజ్ అబ్సల్యూట్లీ వెల్. మా అక్కకి ఆనంద్ సినిమా కూడా పిచ్చి ఇష్టం అసలు. షీ కెన్ రిలేట్ హర్ సెల్ఫ్ విత్ దీస్ క్యారెక్టర్స్ అనమాట. సో ఐ అండర్స్టాండ్ ఎస్ గోదావరి. దెన్ యా డీజే టిల్లు, సేమ్ ఆఫ్ విత్ కోర్స్. మీ. డీజే టిల్లు ఏమైందో తెలుసా అండి, నేను యాక్చువల్లీ ఒక్కడిని వెళ్ళాను థియేటర్లో. నా పక్కన ఒకళ్ళు వాళ్ళ మదర్తో వచ్చి కూర్చున్నాడు. నేను గట్టి గట్టి నవ్వుతుంటే పక్కన ఆపేసి, భయ్యాను కొంచెం గట్టి మెల్లి నవ్వుతావా అన్నాడు. ఐ హ్యాడ్ టు గో 2 seats ముందుకెళ్ళి కూర్చుని ఎవరు లేని టైంలో, బికాస్ ఆ లెవెల్ ఎంజాయ్ చేశాను డీజే టిల్లు నేను. టూ మోర్ వాట్ యూ కెన్ థింక్ ఆఫ్ 2 more movies. టూ మోర్ షాక్ ఒకటి. ఓ వావ్ నైస్. యా యా. షాక్ నిజంగానే బాగుంటుంది చాలా బాగా. అందులో మధురం మధురం యా పాట చాలా బాగుంటుందండి. అదే నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అది. అండ్ ద లాస్ట్ మూవీ అవుట్ ఆఫ్ యువర్ టాప్ 5. లాస్ట్ మూవీ జాతిరత్నాలు. గుడ్ గుడ్. ఐ రియలీ లైక్ యాక్చువల్లీ ఐ నాకు నో. యా, చెప్పండి చెప్పండి. లీడర్ మూవీ కూడా ఇష్టము. కాకపోతే ఏంటంటే సిల్లీ మూవీస్ పర్స్పెక్టివ్ లో లీడర్ ఒకటి, ఆనంద్ ఒకటి, గోదావరి ఇవన్నీ నా ఫేవరెట్ మూవీస్. ఐ గెట్ రిలేటెడ్ టు దోస్ మూవీస్ ఎ లాట్. అండ్ సిల్లీ మూవీస్ ఆర్ డీజే దిల్లు, యా, జాతిరత్నాలు ఇవి. పాప్కార్న్ టైప్. మీకు నచ్చని సినిమాలు ఏమైనా ఉన్నాయా? అట్లీస్ట్ ఒకటో రెండో చెప్పండి. జస్ట్ ఫర్ ర్యాండమ్, ఐ మీన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్ ఐఎమ్ ఆస్కింగ్, బికాస్ దిస్ ఇస్ సినిమా పిచ్చి ఛానల్ కదా. మీకు నచ్చని సినిమాలు ఏమైనా నచ్చింది ఉన్నాయా? అది బాగా తీస్తే బాగుంటాయి కదా అలాంటిది అనిపించిందా? బాగా తీస్తే బాగుండు అనేవి అయితే ఏమైనా ఉంటాయేమో బట్ నాకు నాకు గుర్తులేవు నిజంగా నాకు నచ్చని సినిమాలు ఏమున్నాయో దట్స్ ఓకే. యాక్చువల్లీ.
మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు ఎంతసేపు పేరెంట్స్ నువ్వు జాబ్ చేయి జాబ్ చేయి జాబ్ చేయి అని పెంచుతారు కానీ నువ్వు బిజినెస్ పెట్టరా అనే థాట్ ఎందుకు ఇవ్వట్లేదు అని. ఐ వాంటెడ్ టు డిస్కస్ దట్ టాపిక్ విత్ యూ అండి. హౌ డిడ్ బిజినెస్ కమ్ ఇన్ టు యువర్ మైండ్? బికాస్ ఐ ఆల్సో సీన్ యువర్ టెడెక్స్ టాక్. సో అందులో మీ కంప్లీట్ జర్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. బట్ ఐఎమ్ వెరీ క్యూరియస్. So, there are two things, two aspects to it. First, మా ఫాదర్ జర్నలిస్ట్ యాక్చువల్లీ, వంశీ. అండ్ నేను ఓకే నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ నైట్ 12 తర్వాత 1 తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నన్ను నిద్ర లేపి మరి వి బోత్ యూస్ టు టాక్ ర్యాండమ్ థింగ్స్. ఇంకా అవి అన్నీ ఇంకా అంటే వి టాక్ లైక్ ఎవ్రీథింగ్ అన్నమాట. లైక్ సో ఆన్ దట్ నోట్ హీ యూస్ టు టెల్ మీ లైక్ నువ్వు ఏదో సాధించాలి, ఏదో చేయాలి, లైక్ మా హోప్స్ అన్ని నీ మీద. అంటే నాకు అసలు ఏం సాధించాలో అర్థమయ్యేది కాదు నిజంగా. సో అట్లా నాకు ఏదో ఒక థాట్ అయితే మైండ్ లో పెట్టేశారు. యు ఆర్ సంథింగ్, యూ హ్యావ్ టు డూ సంథింగ్ స్పెషల్ అండ్ యూ హ్యావ్ టు బీ సమ్ వన్ స్పెషల్ అన్నట్టు. అది ఏంటో వి డోంట్ నో. అది ఒకటి. సెకండ్ థింగ్, బేసికలీ ఐమ్ పర్సన్ హూ చేస్ ఫ్రీడమ్. లైక్ నాకు నాకు రెస్ట్రిక్షన్స్ లైక్ నాకు నా థాట్ ప్రాసెస్ లో కానీ నాకు నచ్చవు బేసికల్ గా. అంటే లైక్ ఐఎమ్ నాకేమనిపిస్తే అది చేయాలి. అండ్ ఐ నో ద కాన్సిక్వెన్సెస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే ఓకే I believe in a responsible freedom, ఓకే right? సో నాకు ఆ మార్నింగ్ 9 to 5 చట్రంలో ఉండడం నాకు అస్సలు, నేను ఉండలేను అట్లాగా అసలు ఓకే ఎప్పుడు. సో అక్కడి నుంచి నాకు ఏదైనా చేయాలి, ఏదైనా పెట్టాలి, ఏదైనా అంటే సంథింగ్ అట్లా ఒక థాట్ అంతే అట్లా వచ్చేసింది నాకు ఐడియా. మేబీ బికాస్ ఐ ఐ ఎన్విజన్ ఫ్రీడమ్ ఎ లాట్ ఓకే అన్నమాట, అంతే. బట్ యువర్ రైట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఆర్ ఏ ఫ్యామిలీలో అయినా అది చెప్పరు. ఎందుకంటే ఒకటి ఆ కంఫర్ట్ జోన్ లోంచి బయటకు వచ్చేస్తాం కదా, మనకు తెలియకుండానే మనకు లోన్ వచ్చేస్తుంది, కార్ లోన్ వచ్చేస్తుంది, మనకు తెలియకుండా పర్సనల్ లోన్స్ లోపలికి వచ్చేస్తాయి. అవును లైక్ ఇప్పుడు ఇవన్నీ ఎట్లా కావాలి? సో అప్పుడు జాబ్ కావాలి కదా, ఒక యా రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది. అండ్ ఐఎమ్ ఏ పర్సన్ వేర్ ఐ యాక్చువల్లీ ఐ హ్యావ్ నథింగ్ టు లూజ్ అనుకుంటా. నేను ఎవ్రీ మినిట్ నేను అదే అనుకుంటా, ఓకే ఫైన్ ఈ రోజు మొత్తం పోయిందా, రేపు మళ్ళీ స్క్రాచ్ నుండి స్టార్ట్ యా చేస్తా యా అనే స్టార్టింగ్ థాట్ స్క్రాచ్. నాకు. ఇగ్నోరెన్స్ అనుకోవచ్చు సమ్ టైమ్స్. ఇగ్నోరెన్స్ ఇస్ ద చాయిస్ అండి. దట్స్ అ వెరీ గుడ్ చాయిస్. ఇప్పుడు యా సో నెక్స్ట్ అండ్ ఇట్స్ ఏంటంటే ప్లీజ్. ఇట్స్ బ్లెస్. యా ఇట్స్ బ్లెస్, ఇట్స్ బ్లెస్. ఐ వాంట్ టు టాక్ యా అబౌట్ వన్ సాంగ్. మనం యాక్చువల్లీ కలిసినప్పుడు వన్ మోర్ థింగ్, మీరు యూ ఆల్సో హ్యాడ్ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నట్టున్నారు కదా మీరు యూఎస్కి వెళ్ళిన తర్వాత. ఐ సా అ కపుల్ ఆఫ్ పిక్చర్స్ వేర్ యూ డిడ్ పర్ఫార్మ్. యా నాకు 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 చాలా ఇష్టం యాక్చువల్లీ. దట్ ఈస్ సంథింగ్ నాకు చిన్నప్పటి నుంచి నేను చేయలేకపోయాను. ఐ వాజ్ ఇన్ బోర్డింగ్ స్కూల్ యా యా కంప్లీట్ గా. అది సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నాకు ఏదైనా చేయాలి ఏదైనా అన్నప్పుడు ఊరికే అట్లా, ఏజ్ యా తో సంబంధం లేదు కదా. అప్పట్లో ముకుందం అనే సినిమా రిలీజ్ అయిందండి. అండ్ యూ స్పోక్ అబౌట్ గోపికమ్మ సాంగ్. మళ్ళీ అది చెప్తున్నాను, మనం కలిసిందే చాలా తక్కువ సార్లు కాబట్టి ఇలాంటి కాన్వర్సేషన్స్ అన్ని గుర్తుండిపోయాయి నాకు. యూ హ్యాడ్ అ వెరీ గుడ్ టేక్ ఆన్ గోపికమ్మ సాంగ్. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ యూ స్పోక్ స్పెసిఫికలీ అబౌట్ గోపికమ్మ సాంగ్. ఎందుకంటే నేను మీకు మామూలుగా సినిమా పిక్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ కేమ్ అప్ విత్ అ కపుల్ ఆఫ్ ఐడియాస్. ఈ సాంగ్ ఇలా పిక్చరైజ్ చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు అని. దెన్ యూ గేవ్ మీ గోపికమ్మ సాంగ్ కూడా చూడు, అందులో లిరిక్స్ చాలా బాగున్నాయి, the way they are talking about the relationship between Radha and Krishna అనేది. I just wanted to bring that up. లైక్ యాజ్ ఐ సెడ్, నేను చెప్పాను కదా నాకు డీటెయిల్స్ అబ్జర్వ్ చేయడం ఇష్టం అని. మేబీ నాకు ఆ గోపికమ్మ సాంగ్ లో ఏంటంటే వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్, ఈవెన్ దో అది తెలుగులో పెట్టినా కూడా ఇట్ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు ద తమిళ్. లైక్ గోదాదేవి ఉంటది, ఎస్పెషలీ తమిళ్లో తిరుప్పావై అని చెప్తారు. మార్గశిర మాసంలో Okay, ఎవ్రీడే తిను లేసి కృష్ణుని నిద్ర లేపుతూ ఉంటది. అంటే okay. ఇప్పుడు యునో ఇట్ షోస్ లాట్, ఇట్ షోస్ రెసిలియన్స్, ఇట్ షోస్ డిటాచ్మెంట్ ఆన్ హర్ సైడ్, ఇట్ షోస్ హర్ లవ్. షీ నోస్ దట్ కృష్ణ ఇస్ విత్ మెనీ విమెన్ అని. ఓకే, Okay. బట్ అయినా కూడా పొద్దున్నే లేసి నిద్ర లేపుతా ఉంటది తిరుప్పావైలో. మార్గశిర మంత్ సెలబ్రేట్ చేస్తారు అంటే నాకు అది అట్లా ఎట్లా అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటది అంటే అలా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో నాకు ఆ గోపికమ్మ సాంగ్ అలా రిలేట్ చేశారు. అది నాకు అది నచ్చింది, అదే చెప్పినట్టున్నాను అప్పుడు. యా యా నాకు ఆ ఇంకోటి సాంగ్ ముకుందలో కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందండి. హీరో హీరోయిన్ సినిమా అసలు మాట్లాడుకోరు ఎక్కడ. అవునా? యా తిడుతూ ఉంటది కదా అసలు నో నో దే డోంట్ కమల్ టాక్. హాసన్. ఎంతసేపు చూసి చూసి మాట్లాడుకుంటారు తప్ప దే డోంట్ టాక్. ఐ మీన్ తను వేరే దగ్గర మాట్లాడేది. అందుకే అందుకే ఆల్ ద సాంగ్స్ బికెమ్ వెరీ గుడ్ హిట్స్ దేర్. సో బికాస్ దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ఆడియన్స్, ఫ్రెష్ ఫర్ ఆడియన్స్. నెక్స్ట్, నైస్ నైస్. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. How did you turn your hobby as a profession? Now, let me tell you what is ఓకే. your hobby. Your hobby is solving problems. And what I also noticed is how are you, చాలా మందికి ఇది ఒక ప్రాబ్లం ఉందని కూడా తెలియదు కదా. How are you identifying these problems? ఓకే.
ఆన్ అ సీరియస్ నోట్, ఆంటర్ప్రినర్షిప్ అంటేనే యు ఆర్ ఫైండింగ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎ ప్రాబ్లమ్. యా ఓకేనా? అండ్ ఆ ప్రాబ్లము, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యువర్ ప్రాబ్లమ్ బట్ సమ్వన్ ఎల్సెస్ ప్రాబ్లమ్ ఆల్సో, దానికి ఒక సొల్యూషన్ చేస్తున్నావు అంటేనే అదే కదా స్టార్ట్అప్ అంటే, అదే ఐడియా అంటే. వంశీ, నువ్వు నమ్మవు, నేను తెలుసా అంటే నేను ఎంత అది పిచ్చిదానిలా ఉండేదానో, నాకు నేనే ఒక ఎక్సర్సైజ్ ఇచ్చుకునేదాన్ని. పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నేను ఏం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానని రాసుకునేదాన్ని నేను నిజంగా. ఓకే సీరియస్లీ, లిటరలీ ఐ యూస్ టు రైట్ లైక్ ఒక 25-30 థింగ్స్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఉందా, ఏం అసలు లేదా ప్రాబ్లం, నిజంగానే లేదా అని నాకు నేను అట్లా అనలైజ్ చేసుకొని అంటే అది నాకు ఇట్ హెల్ప్డ్ మీ సో మచ్. యా అండ్ ఐ ఆల్సో అక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ ఎనీ సొల్యూషన్ విచ్ కెన్ ఆల్సో హెల్ప్ ఎవ్రీ వన్ ఇస్ అ బిజినెస్ ఐడియా. యా యా సో దాట్స్ ఆల్. నేను రాసుకున్న పాయింట్ ఇంకేం లేవు. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఆన్ అ ఫనీ నోట్ ఆర్ ఆన్ లైటర్ నోట్, యాజ్ అ కామన్ ఆడియన్స్, వాట్ టైప్ ఆఫ్ మూవీస్ డూ యూ ఎక్స్పెక్ట్ టు సీ ఇన్ ఫ్యూచర్? అండ్ లైక్ మీ దగ్గర ఏమైనా ఎలాంటి బేసిక్ మీరు ఏదైనా సినిమా చూసినప్పుడు బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది మీకు యాజ్ అ కామన్ ఆడియన్స్? మేమంటే సినిమా ఇంకా దిలీప్ చూస్తే ఆయన సినిమా చాలా క్రిటికల్ గా చూస్తాడు, బట్ ఫ్రమ్ అ కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ మూవీ? సి మనకి అంటే నా గురించి చెప్తాను. నాకు అంటే మనకి లైఫ్ లో చాలా కష్టాలు, స్ట్రెస్ అన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఒక సినిమా చూసినప్పుడు అన్నీ మర్చిపోయి నవ్వుకోవాలి అంటే నాకు ఇష్టం తప్ప దాంట్లో అంటే లైక్ లైక్ ఐ డోంట్ లైక్ సీరియస్లీ లైక్ సీరియస్ మూవీస్, లైక్ టూ మచ్ క్రయింగ్ మూవీస్, సాడ్ ఎండింగ్ మూవీస్ నాకైతే నచ్చవు. డెఫినెట్ నేను చూడను అసలు. నాకు తెలిస్తే నేను చూడను అసలు ఆ సినిమాని. ఓకే. నాకు సరదాగా నవ్వుకోవాలి, నేను మర్చిపోవాలి. లైక్ మళ్ళీ నాకు ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అది ఓపెన్ చేసి నన్ను నవ్వించగలగాలి. మనం ఎందుకు ఇప్పుడు ఇంకా పాతవి చూస్తాం, మనం రాజేంద్ర ప్రసాద్వి యా అవన్నీ ఎందుకు యా చూస్తాము? నవ్వడానికి కదా. సో నాకు అలాంటి సినిమాలు రావాలి. అండ్ హర్రర్ సినిమాస్, హర్రర్ థ్రిల్లర్ ఇష్టం మళ్ళీ. బట్ ఓకే. ఐ లవ్ సిల్లీ మూవీస్. ఐ వాంట్ మోర్ సిల్లీ మూవీస్ టు కమ్. నో లాజిక్. మీరు మ్యాడ్ చూసారా? MAD అని ఒక కాలేజ్ స్టోరీ వచ్చింది, అది కూడా మంచి చూసా చూసా. పాప్కార్న్ మూవీ, చాలా బాగుంటది. సెకండ్ సీక్వెల్ కూడా వచ్చింది. అవును, సో చూసా చూసా. సో సో యా సో దాట్ వాస్ ది సెకండ్ ఎపిసోడ్ ఎవ్రీ వన్. సో ఇలానే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సినిమా పిక్చర్ ఫాలో అవుతున్నారు కానీ, సినిమా అంటే బాగా పిచ్చి ఉన్న వాళ్ళు కానీ, ఇలా యూనిక్ పర్స్పెక్టివ్ లో సినిమాలు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, ప్లీజ్ సెండ్ అబౌట్ దెమ్ టు ycinemaPitch@gmail.com. విల్ కమ్ అప్ విత్ న్యూ ఎపిసోడ్ అగైన్. సో ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ఎ యూనిక్ కామన్ ఆడియన్స్ దట్ యూ ఫీల్, just write a small statement on why we should pick you up. So we'll definitely reach out to you and we'll make a video too. So this is the second episode for Idi Mana Cinema Picture, a common audience podcast. Swati garu, thanks a lot for wasting time with me. I'll not waste much more time with you. And I'm really happy that this went on a very lighter note. I did not want you to ask any serious questions or put you on spot. So I'm happy that we have done this. And yes, మీరు ఇండియాకి వచ్చినప్పుడు we'll definitely meet. I have another video ఐడియా ప్లాన్ ఫర్ చిన్న సినిమా పిక్చర్. అది ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. దిస్ కేమ్ న్యూ, దట్ వాస్ ప్లాన్ లాంగ్ బ్యాక్, బట్ ఐ డూ దాట్ ఆల్సో. మీరు ఇండియాకి వచ్చినప్పుడు మనం డెఫినెట్గా కలుద్దాం. ఓకేనా స్వాతి గారు? ష్యూర్ వంశీ, నీ ఐడియాస్ అన్ని లైక్ సక్సెస్ అవ్వాలి. మీ సినిమా పిక్చర్ సూపర్ రేంజ్ లో వెళ్ళిపోవాలి. అండ్ ఐ లవ్ యువర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ టు వేస్ట్ టైం. థ్యాంక్స్ అండి. టేక్ కేర్. బాయ్.